ఈ సినిమాని బాలకృష్ణ గారే చేయగలరు, ఇంకొకరెవరు చేయడానికి ఊహించడానికి థాట్ కూడా రాదు. ఈ సినిమాను తీయాలి అనే ఆలోచన నాకు తెలిసి ఒక బోయపాటి గారికి తప్ప ఇంకొకరికి ఆలోచన కూడా రాదు, కలలో కూడా. చేయాలంటే బాలయ్య గారే, తీయాలంటే బోయపాటి గారే. థియేటర్లో కొన్ని షార్ట్స్కి అయితే విపరీతమైన రెస్పాన్స్, విపరీతమైన హడావుడి. మనం ముద్దుగా జెన్జీ బ్యాచ్ని పిలుచుకుంటున్నాం కదా పిల్లలు, ఆ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. జస్ట్ మాట్లాడుకుంటున్నారు, బోయే థింగ్స్ అని చెప్పేసి బోయపాటి డైరెక్టర్ గారితో కనెక్ట్ అయ్యి మాట్లాడుకుంటున్నారు. ఒక్కొక్క షాట్ని ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని ఎపిసోడ్లు అయితే అవి ఎవ్వరూ చేయలేరు. గూస్ బంప్స్ అన్నారు కదా, వాటికంటే ఎక్కువ. ఇంకా సైలెంట్గా ఎంజాయ్ చేసి సైలెంట్గా ఉండేవాళ్ళు కూడా ఈ థియేటర్లో స్పందించకుండా, ఈ సినిమాకి స్పందించకుండా ఉండలేరు. ఆ విషయం వరకు నేను చెప్పగలను. స్టోరీ విషయానికి వచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి తెలుసు లింకు. అఖండ చూసిన ప్రతి ఒక్కళ్ళకి, చూడని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమా డైరెక్ట్గా చూసినా అర్థమవుతుంది. పాపకు మాట ఇస్తారు, పాప మాట కోసం తిరిగి వస్తాడు. ఈ లింక్ ఉంటుందని ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఆ లింక్ ఉంటుంది సినిమాలో. మురళీకృష్ణ క్యారెక్టర్ స్టార్ట్ అవుతుంది. మురళీకృష్ణ క్యారెక్టర్లో కొన్ని డైలాగులు చెప్పించారు. ఆ డైలాగులు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, గతంలో ఉన్న రాజకీయ పరిస్థితులని ఒక్కసారి గుర్తు చేస్తాయి. ఇంకొకటి, మురళీకృష్ణ క్యారెక్టర్లో బాలకృష్ణ గారు చాలా అందంగా ఉన్నారు. దాని తర్వాత జాజికాయ సాంగ్ ఒకటి ఉంది కదా, ఆ సాంగ్ వచ్చిన తర్వాత సాంగ్ అంతా ఎంజాయ్ చేస్తారు. థియేటర్లో కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. సో అదొక సాంగ్. దాని తర్వాత ఏదైతే ఇంటర్లింక్ చేసుకుంటా వెళ్ళారో స్టోరీకి సంబంధించి, ఆ స్టోరీ ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేలాగా, అన్ని క్లాస్ ఆడియన్స్కి అర్థమయ్యేలాగా నేరేషన్ అయితే ఉంది. ఏమైతే చెప్పాలనుకున్నారో అది లైన్ కరెక్ట్గా సూటిగా చెప్పారు. స్క్రీన్ ప్లే పేరుతో కానీ తికమకలు అర్థం కాకుండా చేయటాలు కానీ ఇట్లాంటివి ఏమీ లేవు. ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేలాగా సినిమా నడిచింది. ఇంకొకటి, మనం రివీల్ చేయకూడదు, కొన్ని పాయింట్లు అయితే రివీల్ చేయట్లేదు. ఇంకొకటి చెప్పుకోవాలి ఇక్కడ, ఏదైతే అఖండకు సంబంధించిన క్యారెక్టర్ అది ఎంటర్ అవుతుందో, ఎంటర్ అయిన దగ్గర నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. వాళ్ళు డిస్కస్ చేసిన హైందవ ధర్మం గురించి డిస్కస్ చేసిన పాయింట్లు కానీ, మన దేశం గురించి ఎంత గొప్పగా చెప్పారో, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయాల్ని డైలాగుల రూపంలో బాలయ్య నోట పలుకుతుంటే అందరూ నోరెళ్ళబెట్టి అలా చూశారు థియేటర్లో. ఆ డైలాగులు బాలకృష్ణ గారు మాత్రమే చెప్పగలరు. సో బోయపాటి గారే తీయగలరు. ఆ లెవెల్లో సినిమా అయితే ఉంది. అఖండ తాండవం. ఇక శివుడు, కొంతమందిని బయట నుంచి వస్తుంటే ఒక మాట, సినిమా ఎలా ఉందని చెప్పేసి నా మిత్రులు కొంతమంది అడిగారు ఆడియన్స్ని, పల్స్ తెలుసుకుందామని. వాళ్ళు అడిగిన తర్వాత ఒకటే మాట, శివుడు సినిమా ఎలా ఉందని అడుగుతారేంటి సార్ మీరు అనేది 2-3 వ్యక్తుల దగ్గర నుంచి ఒక మాట విన్నాను. సో అంతగా ఓన్ చేసుకున్నారు. శివుడు కనిపిస్తాడు, శివతాండవం కనిపిస్తుంది. నాకు బాలకృష్ణ గారు అయితే సినిమా చూస్తున్నాను చెప్పి బాలకృష్ణ గారు కనిపించరు, అఖండ క్యారెక్టర్ కనిపిస్తుంది. ఆయన ఆ రకంగా లీనమైపోయారు. ఇందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది వర్క్ విషయం గురించి మాట్లాడుకుంటే, బాలకృష్ణ గారు 100% ప్రాణం పెట్టి చేశారు సినిమా. బోయపాటి గారు ఒక నిష్ఠతో సినిమా చేశారన్నట్టు ఉంది. తమన్ గారు వీళ్ళు చేసిన నటనకి, వీళ్ళు ప్రాణం పోసిన పాత్రలకి, తీసిన విజువల్ గ్రాండియర్కి ఆయన ఎంతవరకు న్యాయం చేయాలో అంతవరకు న్యాయం చేశారు తమన్ గారు. పాటలు రాసిన కళ్యాణ్ చక్రవర్తి గారు కావచ్చు, కాసాల శ్యామ్ గారు కావచ్చు, శ్లోకాలు రాసిన ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళు కావచ్చు, ఎవరి పరిధిలో వాళ్ళైతే పూర్తి న్యాయం చేశారు. దానికి తోడు ఆర్టిస్టుల విషయానికి వస్తే పెక్యులర్గా ఉండే క్యారెక్టర్ ఈ సినిమాలో ఆది పినిశెట్టి గారిది. అది కొంచెం చేయటం గెటప్ గినిక అంతా కొంచెం చిన్న వర్క్తో కూడుకున్న పని, గ్రాఫిక్ వర్క్తో కూడుకున్న పని, లేనిదాన్ని ఊహించుకొని చేయాల్సిన పని కూడా ఉంది దాంట్లో కొంతవరకు. అది ఆయన అర్థం చేసుకొని అంత బాగా పర్ఫామ్ చేశారు.
ఎదురుగా ఉంది బాలకృష్ణ గారు, ఆయన ముందు పర్ఫార్మెన్స్, ఆయనతో పాటు తగ్గకుండా ఇవ్వటం పర్ఫార్మెన్సు, డైలాగులు కూడా చాలా బాగా పేలినాయి. ప్రతి డైలాగు మారుమోగిపోతుంటుంది చెవుల్లో. రామ్ లక్ష్మణ్ మాస్టర్ల ఫైట్లు కానీ, పోరాట సన్నివేశాలు, కెమెరా పనితనం కానీ, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ చేసినటువంటి కొన్ని సెట్లు, లైవ్ లొకేషన్లు, చాలా లొకేషన్లు అయితే లైవ్గా షూట్ చేయటం వల్ల వీళ్ళు ఎక్కడ దొరికిపోలేదు. పర్ఫెక్ట్గా ఉంది. స్క్రీన్ అంతా గ్రాండియర్గా ఉంది. చాలామంది గ్రీన్ మ్యాట్ని ఎక్కువ నమ్ముకుంటే స్క్రీన్ పైన దొరికిపోతారు. అబ్బా ఏంటి గ్రాఫిక్స్ ఇంత ఇలా ఉంది తెలిసిపోతుంటుంది. చాలా విమర్శలు కూడా వచ్చినాయి గతంలో కొన్ని సినిమాలకి. వాటిల్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగా కనిపిస్తున్నాయి. వాళ్ళు ఏదైతే రూపాయి ఇన్ని కోట్లు అయిందని చెప్తున్నారో ఆ కోట్ల సంబంధించిన రూపాయలు మొత్తం కూడా అలా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఒక్కటే ఎమోషన్తో సినిమా అంతా నడిపించడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. ఒకటే ఎమోషన్తో సినిమా అంతా నడిచింది. ఎక్కడ ఆడియన్ అయితే డీకనెక్ట్ అవ్వడం. ఇంటర్వెల్ టైంకి ఒక హైలో బయటకు వస్తారు. ఇంటర్వెల్ తర్వాత సినిమా అంతా కూడా ఒక టెంపోలో నడుస్తుంది. ఇంకోటి ముఖ్యంగా తల్లికి సంబంధించిన ఒక సెంటిమెంట్కి సంబంధించిన ఒక సీన్ ఉంటుంది. అది చాలా బాగుంది. పరమేశ్వరికి సంబంధించినటువంటి షాట్లు ఉన్నాయి. ఆ షాట్లు ఊరికే షాట్ల కోసం వాడలేదు. ఊరికే శివుని తీసుకొచ్చి పెట్టలేదు సినిమాలో. ఆయన సందర్భానుసారంగా శివుడు క్యారెక్టరు ఉంటుంది. దానికి సన్న తర్వాత శివుడు సినిమాకి సంబంధించి ఆంజనేయ చూపించారేంటి ట్రైలర్లో అని చెప్పేసి 1-2 సందర్భాల్లో నేను విన్నాను. ఎలా లింకప్ అయి ఉంది. ఆ ఆంజనేయుడికి సంబంధించినటువంటి ఫైట్ ఏదైతే ఉందో అది అల్టిమేట్. ఆ షాట్లు, ట్రైలర్లో పడ్డ షాట్లు థియేటర్లో చూస్తుంటే అల్టిమేట్ అనమాట. అందరూ ఎక్కువ మాట్లాడుకునేది నిన్న ఎప్పుడైతే రిలీజ్ టీజర్ వచ్చిందో ఆ రిలీజ్ టీజర్ దగ్గర నుంచి ఆ దిష్టి తీసే సీన్ ఉంటుంది కదా, ఆ షాట్ చూసి అందరూ షాక్లో ఉన్నారు. దానికి పూర్తి జస్టిఫికేషన్ ఈ సినిమాలో ఆ సీన్లో ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్కి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి సినిమా చూడండి. సినిమా నచ్చుతుంది. అఖండ మొదటి పార్ట్లో చాలా అంశాలు ఉన్నాయి, చాలా ట్రాకులు ఉన్నాయి. మురళీకృష్ణ క్యారెక్టర్కి సంబంధించి చాలా నిడివి ఉంది. ఫన్ జనరేట్ చేశారు. ఆ క్యారెక్టర్ నుంచి, హీరోయిన్ క్యారెక్టర్ నుంచి ఫన్ జనరేట్ అవుతుంది. లవ్ ఒకటి జనరేట్ అవుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ని జనరేట్ చేశారు. చాలా మంచి మాస్ బిట్ పాటలు ఉన్నాయి అఖండలో. బట్ దీంట్లో మురళీకృష్ణ గారి క్యారెక్టర్ కొంచెం నిడివి తక్కువ, ఒకటే మాస్ బీట్ ఉంది. దాని తర్వాత అంతా కూడా శివతత్వం, శివుడు సంబంధించినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఈ జనరేషన్కి చూపించాల్సిన సినిమా అనేది నా అభిప్రాయం. హైందవ ధర్మం గురించి లోతుల్లోకి వెళ్లకుండా డైలాగ్ రూపంలో ఎంత గొప్పది అనేది చూపించారు. ధర్మం ఎంత గొప్పది, భారతదేశంలో ఉన్న హైందవ ధర్మం అనేది, దేశం ఎంత గొప్పది అనేది చూపించే ప్రయత్నం చేశారు. ఈ దేశాన్ని, ఇండియన్స్లో దేశ ప్రజలకు సంబంధించినటువంటి యూనిటీని విచ్ఛిన్నం చేయడానికి బయట దేశాలు ఎలాంటి ఏ దేశానికి సంబంధించిన పేరు వాడలేదు. వాళ్ళ బిహేవియరు, వాళ్ళకి సంబంధించిన డైలాగుల్లోనే అది అతను ఏ దేశానికి సంబంధించిన రిప్రజెంటేటివ్ అనేది ఐడియా వస్తుంది ప్రతి ఒక్కరికి. ఇరుగు పొరుగు దేశాల పేర్లు కూడా వాళ్ళ కనీసం. సో చాలా జాగ్రత్తగా నీట్గా నేరేట్ చేశారు. తెలుగు వాళ్ళందరికీ కూడా అఖండ క్యారెక్టర్ పరిచయం ఉంది. అఖండ సినిమాకి సంబంధించి ఆ అఖండ క్యారెక్టర్ బిహేవియర్ అనేది ఆ సినిమాలో ఉన్న దానికంటే ఈ సినిమాలో 10 రెట్లు బిహేవియర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ బిహేవియర్ 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. సో అఖండకు సంబంధించినటువంటి నచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాని హ్యాపీగా చూసేయచ్చు. లేడీస్ కూడా వచ్చారు చాలామంది ప్రీమియర్ షోలకి. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. నాకు తెలిసి ఫ్యామిలీ అంతా కలిసి చూడవచ్చు. సో దీని గురించి ఎక్కువ చెప్పడానికి లేదు. ఇందాక నేను రివ్యూ స్టార్టింగ్లో చెప్పాను, లాజిక్లో వెతుకునే వాళ్ళకి సినిమా వెళ్ళకుంటే బెటర్, ఎంజాయ్ చేయలేరు. లాజిక్ కావాలి మనకి అనుకునే వాళ్ళు ఎంజాయ్ చేయరు. అర్థమైంది కదా. సో నాస్తికులు అనుకునే వాళ్ళు ఎంజాయ్ చేయలేరు.
శివుడు, దేవుడు, సనాతన ధర్మం చుట్టూ బతికే జీవితాలైతే సినిమాను చూసి నిజంగా ఒక శివాలయంలోంచి బయటకు వచ్చిన ఫీల్డ్లో అయితే బయటకు వస్తారు. అభిమానులు చెప్తున్నారు ఎప్పటి నుంచో థియేటర్లు శివాలయాలుగా మారతాయని. అది కనిపించిందా? తాండవం అయితే కనిపించింది. నేను చెప్పిన విషయాలు గుర్తుంటాయి కదా, వాటిని బేరేజ్ వేసుకొని మీరు ఏ కేటగిరీలో వస్తారో తేల్చుకొని థియేటర్ వైపు పయనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.